ధనస్సు రాశి మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం కలుపుకుంటే ధనస్సు రాశి అవుతుంది. వీరికి 14 ఆదాయం, 11 వ్యయం, 5 రాజపూజ్యం, 6 అవమానం. కొంత గౌరవ మర్యాదల్లో సమపాళ్ల కన్నా ఒక్క పెసర కొంత ఇబ్బందికరంగా ఉంది. దాన్ని మనం తక్కువగా మాట్లాడడం వల్ల దాన్ని అధిగమించుకోవచ్చు, లేదా దైవికపరమైనటువంటి చింతన వల్ల కూడా అధిగమించవచ్చు. రెండవది ఏంటంటే వీరికి పూర్వార్ధంలో అంటే జూన్ మాసం వరకు బృహస్పతి చాలా ఆనుకూల్యంగా ఉన్నారు. ఆ పిదప బృహస్పతి అష్టమంలోకి వెళ్ళిపోతారు. శనైశ్వరుడు కూడా అంతంత మాత్రంగా ఉన్నారు. దానితో వీరు అప్పుడు కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఆ తర్వాత అక్టోబర్ మాసంలో నుండి, అక్టోబర్ నెలాఖరు నుండి జనవరి నెలాఖరు వరకు బృహస్పతి మరలా ఆనుకూల్యంగా ఏర్పడతాడు. అప్పుడు మంచి పేరు ప్రతిష్టలు కూడా మళ్ళీ సంపాదిస్తారు. ఇక్కడ కొంచెం వచ్చినటువంటి చికాకులన్నీ కూడా సమసిపోయి మంచి అనేది సంభవిస్తూ ఉంటుంది. వీరు ప్రధానంగా మానసిక ఒత్తిడికి లోనవడం, దాంతో చిన్నపాటి అనారోగ్యపు సమస్యలు తెచ్చుకోవడం అనేది సంభవిస్తుంది. కనుక వీటన్నిటి నుంచి అధిగమించాలి అంటే నారాయణ కవచపారాయణం ప్రతినిత్యం చదవడం, అలాగే ప్రతినిత్యం కూడా ఆంజనేయ స్వామి దండకం చదువుకోవడం అన్నా, హనుమాన్ చాలీసానైనా పఠించండి. దానితో మీకు ఈ చిన్నపాటి సమస్యలు అనేటువంటివి అన్నీ కూడా తొలగిపోయి అవి అన్నీ కూడా సమసిపోవడం అనేది సంభవిస్తుంది.